మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ అధికార మదంతో రెచ్చిపోతున్నాడు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలనే టార్గెట్ చేస్తూ శునకానందం పొందుతున్నాడు. కేతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ ఆగడాలు రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి. అయితే మంత్రి వివేక్ ఆదేశాలతో ఇటు కేతనపల్లి 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ ఇంటిపై సింగరేణి అధికారులు దౌర్జన్యం చేశారు. అండ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటి కాంపౌండ్ వాల్ను కూలగొడతామని సింగరేణి అధికారులతో నోటీసులు ఇప్పించారు. అంతేకాకుండా వెంటనే ఇంటి చుట్టూ ఉన్న ఫెన్నింగ్స్ ని తొలగించి సింగరేణి బోర్డు పాతించాడు. మరోవైపు 10 ఏళ్లుగా అదే ఇంట్లో భీమా గౌడ్ నివాసం ఉంటున్నాడు. మంత్రి వివేక్ సింగరేణి అధికారుల తీరుపై బీఆర్ఎస్ నేతలు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఒక్కరు మొత్తం 20 మంది వచ్చారు. ఎక్కడే దుబ్బింది. మీకు దండం పెడతా వడ్లు తీయకుండా గావక్కడ కట్టేసి ఉంటావు. ఇప్పుడు నువ్వు కట్టేస్తావా లేకపోతే లేదన్న ఇంటిమేషన్ అయితే ఇట్లా ఉండదు. సింగరేణి ఇంటిమేషన్ ఏమన్నా అంటే కొత్తగూడెం కొత్తగూడెం నుంచి వెళ్ళి జియంకు పంపించారు. జియం నుంచి వెళ్ళి మాకు మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి ట్యాక్సీ కడతాను. మీకు పేపర్లు చూపించామంటే చూపిస్తాం. మాకు ఇంత ఉన్న వరకు కూడా మేము అంతా ట్యాక్సీ కడతాను. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల కోసం ట్యాక్సీ కడతానే కదా మనల్ని ఎలక్షన్లో వేయనిస్తారు. అది కూడా పేపర్ సబ్మిట్ చేసినాం మేము మొన్నంతా మొన్న నుండి అందరు తిరుగుతూ ఉన్నారట ఇంటి పక్కల. నేను లేని ఇంట్లో. నేను ఇవాళ మార్నింగే వచ్చినాం. టెంట్ హౌస్ సామాన్ అంతా తీసేస్తామంటారు అన్ని చేసి కోళ్ళది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు కోళ్ళు అన్నీ పోయినాయి. కాడమ ఇంట్లో ఉండగా ఇంత దౌర్జన్యం చేసుడు అయితే వచ్చలేదు. వాళ్ళు ఎవరనేది ఎవరంటే చెప్పట్లే. మేము నాకు చెప్పింది ఒక్కటే, ఆ కొత్తగూడెం కంప్లైంట్ చేసి రమ్మా నుండి జియంకి చెప్పారు. జియం నుండి మేము అందరం వచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకపోతా అన్నారు. మీకు దండం పెడితే ఇవన్నీ వేసుకపోరు వడ్లు మేము చేసే టెంట్ హౌస్ అంటే అన్నీ పక్కకు పెడతాను. మొత్తం ఇవన్నీ రేపు కనబడ్డాయి అంటే అన్నీ వేసుకపోతా అని అంటుంది. రేపటి వరకు మొత్తం ఖాళీ చేయకపోతే మొత్తం వేసుకపోతా అంటాను. కాంగ్రెస్ పార్టీలో దాంట్లో రాకపోతే మేమేమైనా చేస్తామని అంటుంది. కాంగ్రెస్ పార్టీ వివేక్ వినోద్ వాళ్ళే చేస్తారు. వేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళు అజీత్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు వేసిండ్రు. నేను ఫోన్లు ఎత్తలేదనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఆల్రెడీ మొన్ననే చెప్పారు, నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పినాం. లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీత్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చేస్తారు. మమ్మల్ని మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తారు, బెదిరిస్తారు ఏమైనా చేసి. మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. మంత్రి వివేక్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో అధికార పార్టీ అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ కుటుంబానికి పార్టీ బాస్టర్గా నిలిచింది. గులాబీ పార్టీ కౌన్సిలర్ భీమా గౌడ్ ఇంటిపైకి సింగరేణి అధికారులను మంత్రి వివేక్ ఉసిగొల్పాడు. అయితే దీంతో రెచ్చిపోయిన అధికారులు భీమా గౌడ్ సామాన్లన్నీ చిందరవందర చేసి విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌన్సిలర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. అయితే భీమా గౌడ్ సతీమణితో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని కూడా ధైర్యం చెప్పారు. ఒక్కరు సామాన్లన్నీ దొబ్బి పడేసి క్లాతులన్నీ జింపి పడేసిండ్రు. నేను అక్కడ ఉంటే వడ్లు ఉన్నాయి, టెంట్ హౌస్ సామాన్ మరి బ్రతికేదంత అనవసడి అక్కడ అన్ని దొబ్బి పారేసిండ్రు. అన్నయ్య అబ్బా నాకు భయం వేస్తుంది. లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అన్నయ్య వెనకాల ఉంటే కూడా అది తీసేసారు. ఆ కుక్క పట్టిండ్రు. కోళ్ళ నన్ను ఎక్కడ ఆగం చేసిండ్రు. ఆవు నన్నిటిని ఇదే విషయానికి
ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, ఇటు గులాబీ పార్టీ కౌన్సిలర్ భీమా గౌడ్ ఇంటిపైకి అయితే సింగరేణి అధికారులను మంత్రి వివేక్ ఉసిగోల్పాడు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సంజన. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఏదైతే మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ నాయకుల అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్రమ కేసులు పెట్టి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి అక్రమ కేసులు పెట్టి ఇప్పటికే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్తో పాటు అయితే మంత్రి వివేక్ అలాగే కాంగ్రెస్ నాయకులు ఇంకా తమ కుట్రలను కొనసాగిస్తున్నారు. తాజాగా కేతన్పల్లి మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ 11వ వార్డు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ బొమ్మ భీమాగౌడ్ ఇంటిపై సింగరేణి అధికారులు దౌర్జన్యానికి బెదిరింపులకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత 10 సంవత్సరాలుగా భీమాగౌడ్ కుటుంబ సభ్యులు ఏదైతే శివాజీనగర్ లో ఉంటున్నారు, వాళ్ళు ఏదైతే టెంట్ సంబంధించిన కిరాయిలకు ఇస్తూ వాళ్ళంతా కూడా జీవనోపాధి పొందుతున్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా రాని సింగరేణి అధికారులు ఈ రోజు దాదాపు 20 మంది 4-5 వాహనాల్లో సింగరేణి అధికారులతో పాటు ఎస్ఓ రవికుమార్ తో పాటు సిబ్బంది అధికారులు అందరూ కూడా వచ్చి అది ఏదైతే కాంపౌండ్ వాల్ సంబంధించి వెంబడే ఏదైతే రేపట్లో కాంపౌండ్ వాల్ తొలగించాలని, లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని, టెంట్ కు సంబంధించిన టెంటల్ సంబంధించిన డెకరేషన్ సంబంధించిన సామాన్లన్నీ కూడా తీసుకుపోవాల్సి వస్తుందంటూ ఏదైతే భీమాగౌడ్ భార్యను విజయను బెదిరింపులకు గురి చేయడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. రేపట్లోగా కాంపౌండ్ వాళ్ళను తొలగించాలని, లేదంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని సింగరేణి అధికారులు బెదిరింపులకు గురి చేసి ఏదైతే టెంట్ సామాన్ సంబంధించి అంతా కూడా చిందర వందర చేసి అక్కడ దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ను తొలగించారు. ఫెన్సింగ్ తొలగించి అక్కడ ఏదైతే సింగరేణి సంబంధించిన ఈ స్థలం సింగరేణికి సంబంధించిందంటూ బోర్డు కూడా పాతడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎలాగైనా కాంగ్రెస్ దక్కించుకోవడానికి ఇప్పటికే బాలకసుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను జైలుకు పంపించిన ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ తో పాటు అటు సిపిఐ కూటమికి చెందిన కౌన్సిలర్లను బెదిరింపులకు గురి చేస్తుంది. తాజాగా ఏదైతే అటు కొత్తగూడెం నుంచి ఆదేశాలు రావడంతోనే తాము ఇక్కడికి వచ్చామంటూ కూడా సింగరేణి అధికారులు కూడా తెలపడం జరిగింది. తమకు ఏదైతే శివాజీనగర్ సంబంధించి కాంగ్రెస్ లోకి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లోకి రావాలని, లేదంటే మాత్రం అక్కడ కేతన్పల్లిలో ఉండకుండా చేస్తామంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా తమను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఏదైతే కౌన్సిలర్ భార్య విజయ ఏడుస్తూ కూడా మీడియాకు చెప్పడం జరిగింది. మొత్తంగా కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ తో పాటు సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి అటు గతంలో గ్రామ పంచాయతీగా ఉండి ఇప్పుడు మున్సిపాలిటీగా ఉన్నటువంటి కేతన్పల్లికి ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాలుగా అటు వైపురాని సింగరేణి అధికారులు ఇప్పుడు కౌన్సిలర్ గెలిచిన తర్వాతనే ఇప్పుడు సింగరేణి అధికారులు సిబ్బందితోటి పెద్ద ఎత్తున వచ్చి ఇది కూడా కౌన్సిలర్ ఏదైతే భీమాగౌడ్ క్యాంపులో ఉండగా వచ్చి భార్యను బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్. మొత్తంగా ఏదైతే ఎలాగైనా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీని చేజెక్కించుకోవాలనే కుట్రలతోనే వాళ్ళ బీఆర్ఎస్ ఏదైతే ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ కౌన్సిలర్లు సిపిఐ కూటమికి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు కూడా లొంగకపోవడంతో ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళను బెదిరిస్తూ కాంగ్రెస్ లోకి తీసుకునే కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం. మాజీ మంత్రి కొప్పులీశ్వరు ఏదైతే ఫోన్ కాల్ చేసి ఆ భార్య విజయ్ తోటి మాట్లాడి వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలంటూ కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. పరిణామాలు కనుక చూసినట్టయితే ముందు నుంచి కూడా ఒక కుట్రపూరితంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చేయించుకోవాలనే ఏదైతే మంత్రి వివేక్ తో పాటు ఒక స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లను వారి కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.